ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను ఒక వీడియో చూశాను, దాన్ని మీకు కూడా చూపిస్తాను, చూడండి. ఈ వ్యక్తి ఎడారిలో ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఏమని? దేవా, నాకు దాహం వేస్తుంది, నాకు నీటిని దయచేయని ప్రార్థించాడు. ప్రార్థించిన తర్వాత దేవుణ్ణి నమ్మాడు. కొంత సమయం వరకు నమ్మాడు. మళ్ళీ ముందుకు కొనసాగుతుండగా ఒక ట్యాప్ కనిపించింది. ఈ ట్యాప్ని తిప్పి మనం వాటర్ తాగుదాం అని చెప్పేసి ముందుకెళ్తుంటే అతను ఒక హస్తం ఆపుతుంది. అది దేవుని హస్తం. దేవుని ప్లాన్ ఏంటంటే ఈ వ్యక్తికి సమృద్ధైన నీటిని ఇవ్వాలని దేవుని ప్లాన్. కానీ ఆ వ్యక్తి మాత్రం ఒక్క చుక్క నీటి బొట్టు కోసం ఆరాటపడతాడు, ఆతృత పడుతున్నాడు. కానీ దేవుని ప్లాన్ ఏంటి? ఇతనికి సమృద్ధైన నీటిని, అతను కడుపు నిండా దాహాన్ని తీర్చుకునే అంత నీటిని దేవుడు ఇవ్వాలని దేవుని ప్లాన్. నిజమే కదండి. మన రియల్ లైఫ్లో కూడా మనం ఏం చేస్తున్నామో తెలుసా? దేవుడేమో మనకి సమృద్ధైన ఆశీర్వాదాలు ఇవ్వాలని దేవుని కోరిక. ముందుగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి, మీకు అక్కరగానున్నవేవో దేవుడు చూసుకుంటాడండి. నిజంగా నీకు దేవుడు శ్రేష్టమైనది ఇవ్వాలని దేవుని కోరిక, దేవుని ఆరాటం. కానీ ఆ విలువైన బహుమతిని మనం కోల్పోతున్నాం. ఒక్కసారి ఆలోచించుకోండి. చిన్న చిన్న స్వల్పమైన ఆనందాల కోసం దేవుడిచ్చే అత్యంత విలువైన బహుమతులను మనం కోల్పోతున్నాం.